అలాంటిది మరి ఇంత చేటు చేసి ఇంత ఇంత అసలు రివర్స్ అయిపోయింది సిచ్యువేషన్ అంటే సీరియస్ అలిగేషన్స్ అలాంగ్ విత్ ఇన్సిడెంట్ డీటెయిల్స్తో పాటు హోటల్లో ఏం జరిగింది మొదలుకొని తర్వాత ఏమేమి జరిగేవి ఎక్కడో 17 ఏళ్ళ 16 ఏళ్ల వయసులో జరిగిన ఆ ఇన్సిడెంట్తో పాటు ఇంత గ్రాఫిక్గా తను చెప్పిందంటే అది అంతు చిక్కట్లేదు చాలామందికి. ఏ టైంలో కూడా సుమలత మీకు డౌట్ రాలేదా జానీ మాస్టర్ గారికి ఈ అమ్మాయికి ఏమైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుందా, నా కాపురం సంగతి ఏంటి అని ఒక భారీగా సమంజసంగా ఉంటుంది కదా అందరికీ? నేను ఆల్మోస్ట్ 12 years, నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి 12 years. హస్బెండ్ అనే అతను నిజంగా అంత హరాస్ చేస్తే ఏ వైఫ్ టాలరేట్ చేయదు. ఫస్ట్ థింగ్ ఆ ఎఫెక్ట్ వైఫ్ మీదే పడుతుంది, పిల్లల మీద పడుతుంది. నేను యాజ్ ఏ వైఫ్, మదర్, నేను 2 చేస్తున్నాను ఇంట్లో. సో నాకు ఒక కూతురు ఉంది, ఇలాంటి ఒక ఫాదర్ ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం? సో నేను ఫైట్ చేస్తున్నాను. నేను జానీ మాస్టర్ మీ కళ్ళ ముందు పెరిగారు, ఆడియన్స్ అందరు చూస్తున్నారుగా, వాళ్ళ కళ్ళ ముందే మాస్టర్ జర్నీ కూడా సాగింది. ఎక్కడో నుంచి వచ్చి సడన్గా ఇట్లా రాలేదు. డీ షో, ద్రోణ, రచ్చ అంటే ప్రతి ఒక్క ఆయన ఎదుగుదల మొత్తం ఆడియన్స్ కళ్ళ ముందే జరిగింది. ఎప్పుడు రాని ఎలిగేషన్ ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, ఒక యూనియన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఎందుకు వచ్చాయి? ఇంతకంటే ఆరితేరిన పార్టీలు, రాజకీయ నాయకులు, శక్తులు ఉంటారు కదా సుమలత. ఇప్పుడు ఏదో ఇది పొలిటికల్గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఒక జానీ మాస్టర్ని పట్టుకుని మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు. ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా? బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్. కష్టం ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ ఎవరు కత్తి కడతారు, ఎందుకు కత్తి కడతారు? యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు అని అన్నారు. మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్, ఎన్ని కంప్లైంట్స్ లేవు. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా? ఎందుకు జానీ మాస్టర్ విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది? అంటే అంతకుముందు మనకి హేమా కమిటీ రిపోర్ట్లో ఇవే వచ్చాయి కదా అదే సమయంలో. సో ఒక్కసారిగా ఒక షేకప్ అయితే అయింది ఖచ్చితంగా. అంటే మేము ఇప్పుడు నేను వెళ్ళి నా మీద ఒకరు 16 years అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా? లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తాను, బ్లైండ్గా తీసేసుకుంటారా? అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను. ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషను, ఫిల్మ్ ఛాంబరు, ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళింది విషయం అంటే ఒక సెక్షువల్ హరాస్మెంట్ తెలుసు కదా మీకు, కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు. అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే what could have been a compelling evidence or something that Srashti Verma said which has caused or raised an alarm ఇవాళ ఏంటి పరిస్థితులు స్త్రీలకి అని చెప్పి. నేను ఇటుగా అడగలేదు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, లాజికల్గా మీకు ఏమనిపిస్తుంది అంతే. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన మాటే, యాంకర్ ఝాన్సీ గారు మాట్లాడినదే, ఏదో ఫేవర్ ఇస్తామని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు. అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు, నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా? అంటే నాకు అర్థం కాలేదు అది. నేను అడగాలని వాళ్ళకి కాల్ చేశా, వాళ్ళు అసలు కాల్ పిక్ చేయట్లేదు. ఇప్పుడు ప్రిసైజ్ అలిగేషన్ అంటే ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్ ప్రకారం లైంగిక వేధింపు జరిగింది 2000. ఏది ప్రూఫ్? ఏది అదే అంటే ప్రూఫ్ ఇంకా లేదు మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయితో ఏ విధంగా, మైనర్ వదిలిపెట్టండి, మేజర్ అయినా మైనర్ అయినా సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అంటే బేసికలీ నువ్వు ఇలా ప్రవర్తించకపోతే నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి నువ్వు నా కోరికలు తీర్చాలి, పిచ్చి చూపులు చూడడం మొదలుకొని కామెంట్లు కొట్టడం వరకు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అనేక విషయాలు వస్తాయి. ఇది నిజంగానే ఈ విషయం జరిగిన తర్వాత అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉంటారు, వచ్చి ఏదో కామెంట్ చేస్తారు, అది సెక్షువల్ హెరాస్మెంట్ అయిపోతుంది అసలుగా. అంటే అమ్మాయి ఫీల్ అయ్యేది ఇంపార్టెంటా, జరిగే సంఘటన ఇంపార్టెంటా అని చర్చ కూడా వచ్చింది. చాలామంది లాయర్స్తో కూడా మాట్లాడాము మేము.
మీరు చెప్పండి. మ్యామ్ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనడానికి యాజ్ ఏ వైఫ్గా నేను అడుగుతున్నా, ఏది సాక్ష్యం ఏది? ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, డెసిషన్ తీసుకున్నారు. అట్ వాట్ బేసిస్ వాళ్ళు ఏ డెసిషన్ అనేది ఏ బేసిస్తో తీసుకున్నారు? రెండు వైపులా చూడాలిగా. అవును, ఒకవైపే చూసి అంటే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు? అమ్మాయిలు ఇలా రావాలి, కంప్లైంట్ పెట్టాలి, మేము దాన్ని చెప్తున్నాము, ఎవరు భయపడకండి, ఇలాంటివి జరిగితే ఎవరు భయపడకుండా వచ్చి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నారు. అది రియల్ విక్టిమ్స్కి రీచ్ అవుతే బాగుంటుంది. రియల్గా ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రావాలి బయటికి. మీరు ఇలాగా ఫేక్ కేసెస్ని తీసేసుకొని అవి అవును ఇది నిజం అని చెప్పి, ఒక నిందని మీరు నిజం అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏదో ఒక బేస్తోనే కదా హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే వర్క్ ప్లేస్లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంప్లైడ్గా, బికాజ్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ నేచర్ డిఫరెంట్ కాబట్టి ఒక 3 రోజులు ఎక్కడికో వెళ్ళారు, లేదు ఒక కొరియోగ్రఫీ ఎక్కడో జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. టెక్నికల్గా మీరు అన్నది నా పాయింట్ అర్థమైంది. మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారు, ఆఫ్టర్ షూట్ ఆర్ త్రూ మెసేజెస్ ఆర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్, ఎనీ కైండ్ ఆఫ్ కోర్షన్ విచ్ దాదాపుగా తన కెరియర్కి ముడిపడి ఉండి, ఎస్పెషలీ అలా ముడిపడి ఉండకపోయినా కూడా తనని ఇబ్బంది పెట్టే విధంగా అన్నది డెఫినేషన్. అదేమి అస్సలు ఏమీ జరగలేదు అంటున్నారు మీరు. జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఒక భార్యగా మీ పేరు కూడా ఇన్వాల్వ్ అయింది సుమలత మధ్యలో. నేను పచ్చిగా చెప్తున్నాను, నా కోరిక తీర్చు అనే మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ లేదు. తను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలలో ఎప్పుడైనా మనము చిన్న గొడవలు వస్తాయి, అత్తగారి నుంచో ఏదో ఒకటి చిన్న వస్తుండే, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, అంటే ఇప్పటికీ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు దూరంగా ఉంటారు, అయినా కూడా సరే ప్రతి రంజాన్కి, ప్రతి ఫెస్టివల్కి మేము ఊరెళ్ళి వాళ్ళ అమ్మగారితోనే జరుపుకుంటాం. ఎందుకనంటే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు. అమ్మ కొంచెం ఏజ్ అవుతుంది, మనం చూసుకోవాలి, నేను షూటింగ్స్లో అన్ని బిజీగా ఉంటాను, నువ్వే కొంచెం చూసుకోవాలి అంటే నేను దగ్గరుండి ఒక మనిషిని చూస్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చి హెరాస్మెంట్ చేశారని నువ్వు ఫోక్సా అంటున్నావు, హెరాస్మెంట్ చేశారా అంటున్నావు, 5-6 సంవత్సరాల నుంచి ఫేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా అని అంటున్నావు. నాకు అన్నీ అసలు చాలా అందరికీ అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏం ఇంటెన్షన్ లేకుండా ఎందుకు తను ఇదంతా చేస్తుంది.